భూమి, గగన్‌లు పెళ్లిపీట మీద కూర్చొని ఉంటారు. ఇక గగన్ భూమి మెడలో తాళి కడుతూ ఉంటే శరత్చంద్ర అది చూస్తూ అపూర్వ కూడా కోపంగా రగిలిపోతూ ఏం చేయలేని పరిస్థితిలో అలా చూస్తూ ఉండిపోతారు. పెళ్లి జరుగుతుందని శారద అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయితే తాళి కడుతున్న గగన్ కాస్త ఒక క్షణం ఆగిపోతాడు. ఆగిపోయి తాళి కట్టుకుంటా లేచి నిలబడతాడు. దాంతో భూమి, మీరా అందరూ కూడా చాలా షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటారు. శారద అయితే ఇంకా మరింత షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. వెంటనే గగన్ తాళిని భూమి కాళ్ళ దగ్గర కింద పడేస్తాడు. నేను భూమి మెడలో తాళి కట్టను అని చెప్పడంతో శారద అయితే ఒకంత షాక్ అయి చూస్తూ ఉంటుంది. భూమి కూడా షాకింగ్గానే చూస్తూ ఉంటుంది. అప్పుడు గగన్ శరచంద్ర దగ్గరికి వచ్చి, అవును, నువ్వు చూస్తున్నది వింటున్నది నిజమే. నేను భూమి మెడలో తాళి కట్టను. ఒక మగాడు వదిలేసిన ఆడదాని జీవితం ఎంత నరకంగా ఉంటుందో అది నీకు తెలియాలి. ఇప్పుడు ఏడ్చే నీ కూతుర్లో ఆ బాధ ఎలా ఉంటుందో ప్రతిరోజు నువ్వు చూసుకో శరత్చంద్ర అని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. గగన్ చిటికెలు వేస్తూ, నువ్వు ఎంత ప్రయత్నించు, నాలాంటి క్యారెక్టర్ ఉన్నవాణ్ణి నువ్వు నీకు అల్లుడుగా తీసుకురాలేవు. ఇది నా ఛాలెంజ్ అని గగన్ చిటికెలు వేస్తూ ఛాలెంజ్ చేస్తాడు. గగన్ మాటలు విన్న భూమి అయితే పెళ్లిపీటల మీద కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు శరత్చంద్ర కూడా, ఓకేరా, నీ ఛాలెంజ్ని నేనే యాక్సెప్ట్ చేస్తున్నాను. వారం తిరిగేలోపు నా కూతురికి నేను ఘనంగా పెళ్లి చేస్తాను అని శరత్చంద్ర కూడా ఛాలెంజ్ చేయడంతో పెళ్లిపీటల మీద కూర్చున్న భూమి గుండెలు పగిలేలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. శారదకైతే ఏమీ అర్థం కాదు. మరింత షాక్ అయి చూస్తూ ఉంటుంది. అలా గగన్తో ఛాలెంజ్ చేసిన శరత్చంద్ర వారం తిరిగే లోపే భూమికి చరణ్కి పెళ్లి చేయాలని ముహూర్తం కూడా పెట్టిస్తూ ఉంటాడు.